జై భీమ్. ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాల సమక్షంలో తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆర్మ్స్ట్రాంగ్ గారిని హత్య చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిందితులు ఆర్మ్స్ట్రాంగ్ గారిని హత్య చేసినటువంటి నిందితులను తక్షణమే కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే సందర్భంలో ఒక ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో భాగంగా పార్టీలను కానీ సమావేశాలను కానీ సంఘాలను కానీ ఏర్పాటు చేసుకొని నడిపించేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. అంటే ఒక వ్యక్తిని చంపేస్తే ఆశయం ఆగిపోతుంది అనుకున్నారా ఏమో కానీ ఈ హత్య చేయించారు అని అంటే భౌతికంగా ఆర్మ్స్ట్రాంగ్ గారిని భౌతికంగా హత్య చేయించవచ్చు, కానీ అతని యొక్క ఆశయాల్ని అతని యొక్క ఆలోచన విధానాన్ని చంపలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హత్య చేసినటువంటి నిందితులారా మీరు ఖబర్దార్. మీరు ఆర్మ్స్ట్రాంగ్ గారిని హత్య చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే, ప్రజాస్వామ్యాన్ని కూడి వేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తమిళనాడు ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాలి. మీరు ఇట్లాంటి హత్యల్ని ప్రోత్సహించవద్దు. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఓ తమిళనాడు ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లాంటి హత్యలు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి వేసి విచారణ చేయించాలి, అదేవిధంగా నిందితులను చట్టపరంగా శిక్షించాలి అని చెప్పేసి ఉస్మానియా బహుజన విద్యార్థి సంఘాలుగా మరి ముఖ్యంగా DBSA విద్యార్థి సంఘం పక్షాన కూడా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. ఈ సందర్భంగా మన చంద్రశేఖర్